హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఓం నమో వెంకటేశాయ. 18th అక్టోబర్ రోజు మేమైతే తిరుపతి వెళ్ళామండి. మా హస్బెండ్ వాళ్ళు కొలీగ్స్ వాళ్ళు తిరుపతి వెళ్తుంటే సో వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి నేను కూడా వెళ్ళాను అనమాట. సో భూదేవి కాంప్లెక్స్ దగ్గర కార్ ఆపేసి నేనైతే దిగేసి ఇలా టోకెన్ తీసుకున్నానండి. నాకు టికెట్స్ అవి ముందుగా బుక్ చేసుకోలేదు కాబట్టి నాకు వచ్చేసి నెక్స్ట్ డే 8 PM ఇచ్చారనమాట. నేను కరెక్ట్గా చూసుకోకుండా 18th 8 PMకి అని చెప్పి అనుకున్నాను. సో ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయామన్నమాట. పైకి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు దర్శనం కోసం అని చెప్పేసి వాళ్ళకి 8 o'clock ఉంది, వీళ్ళందరూ కలిసి దర్శనానికి అయితే వెళ్తున్నారండి ఇప్పుడు. సో వీళ్ళు దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఇంటి పక్కనే ఆంటీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళతో పాటు వెళ్దామని చెప్పేసి వెయిట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏంటి అంటే వాళ్ళని మీట్ అవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళతో జాయిన్ అయ్యి ఇంకా వాళ్ళతో కలిసి వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. 7 o'clock ఆ టైంకి వెళ్ళిపోయారండి. ఇంకా నెక్స్ట్ ఇట్లా ఏంటంటే అక్కడ రూమ్స్ కాంప్లెక్సెస్ తీసుకుంటాం కదా, షాపింగ్ కాంప్లెక్సెస్, ఆ ప్లేస్కి ఇట్లా వచ్చి చూస్తున్నా అనమాట. ఆంటీ వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నాను. బట్ వాళ్ళే మొబైల్స్ అసలు రీచ్ అవ్వలేదు. సో అందుకని రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేశాను, అక్కడ క్లోజ్ చేశారండి. ఇంకా పక్కనే కూర్చొని ఉన్నాను. నాతో పాటు తమిళియన్స్ ఒక 10 members ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ 10 o'clock వరకు ఇక్కడే కూర్చొని ఉన్నామండి మాట్లాడుతూ. సో వాళ్ళు చాలా బాగా చూసుకున్నారనమాట. నెక్స్ట్ వాళ్ళు 10 o'clock వెళ్ళిపోయారు. వాళ్ళ దర్శనం ఆ రోజు నైట్ ఉందని చెప్పేసి చిత్తూరు వాళ్ళు ఈ ఆంటీ వాళ్ళు ఉంటే సో వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యానండి. ఇంకా నైట్ అక్కడ పడుకుని మార్నింగే ఇట్లా తలనీలాలు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చాము. 3 కత్తెరలు అలా అనమాట. నెక్స్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా నాకు 8 o'clockకి, ఈ ఆంటీ వాళ్ళకి వచ్చేసి 6కి అనమాట నైట్ ఉన్నది దర్శనం. మేమైనా సరే రెడీ అయిపోయి వెళ్ళిపోమంటే ఓకే, లేదంటే లేదులే అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ ఎవరు వచ్చారో మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా? చూడండి ఎవరున్నారు ఏంటి అనేది. అదే రోజున కవిత వచ్చారనమాట తెలంగాణ నుంచి. నెక్స్ట్ ఇంకా మేము ఒక పోలీసు పర్సన్ని కనుక్కుంటే 12 PMకి వెళ్ళండి, PM కాబట్టి పంపిస్తారన్నారు. ఓకేలే అని చెప్పేసి ఇంకా ఏం చేయాలి అనుకుని ఒక 5 minutes ఆలోచిస్తూ ఉండగా నెక్స్ట్ అక్కడ ఒక పోలీస్ కనిపించారు. సో వాళ్ళని అడిగితే ఓకే వెళ్ళిపోండి, దర్శనానికి పంపిస్తారన్నారు. ఇంకా సర్లే అని చెప్పి వెళ్ళిపోతున్నాం. తిరుపతిలో ఎక్కడ చూసినా ఫ్రీగా గోవిందనామం అయితే పెడుతున్నారండి. అలా పెట్టుకుంటే భలే అనిపిస్తుంది అనమాట, అందరూ గోవింద గోవింద అన్నట్టుగా. సో ఇక్కడ మేమేంటి అంటే టోకెన్ దర్శనాలు ఎక్కడా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఏ ప్లేస్ వెళ్తున్నాము ఏంటి అనేది క్లియర్గా ఐడియా అయితే లేదు నాకు. సో అందుకనే అందరినీ అక్కడ కనిపించిన వాళ్ళని అడుగుతూ వెళ్తున్నామండి. ఆంటీ వాళ్ళు ఒక 3, నేను మొత్తం 4 కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మధ్యలో కనిపించిన దేవుళ్ళని కూడా దర్శించుకుంటూ వెళ్తున్నాము. కానీ అంత రష్ అని అనిపించలేదండి. ఎందుకంటే నెక్స్ట్ డే దీపావళి ఉండడం వలన మోస్ట్లీ అందరూ ఇంటి దగ్గర ఉండటానికి ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇక్కడ నాగేంద్ర స్వామి కనిపిస్తుంటే ఒకసారి దేవుడికి అట్లా దండం పెట్టుకుని వచ్చేసామండి. ఈ ఆంటీ వాళ్ళు చాలా చక్కగా చూసుకున్నారండి. నన్ను మాత్రం వాళ్ళ పెద్దమ్మాయిలాగా ట్రీట్ చేశారు. ఏదేమైనా సరే మంచిగా వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ టోకెన్ దర్శనాలు ఇలా లైన్గా వెయిట్ చేస్తున్నారండి. సో ఈ ప్లేస్లో యాక్చువల్గా నైట్ కదా అని చెప్పేసి వెయిట్ చేసి ఉన్నట్టయితే మేము మిస్ అయ్యామనిపించింది. ఎలో చేస్తారు లేకపోతే లేదన్నట్టుగా వచ్చాము. బై గాడ్ గ్రేస్ మమ్మల్ని అయితే ఎలో చేస్తారండి. నేను లైన్లో కూడా వచ్చేసాను. ఇక్కడ ఇట్లా ఎలో చేస్తున్నారు, లైన్లో వెయిట్ చేస్తున్నామండి. ఎక్కువసేపు అయితే వెయిట్ చేయించలే, జస్ట్ 4 hours నాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు, నేను ఒక చోటకు వచ్చేసాను. ఓకే ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయా. ఆ ప్లేస్లో ఏంటంటే లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేసి మొబైల్స్ కూడా ఇచ్చేయాలి. ఇక్కడ స్వామివారి దగ్గరకు వస్తున్న కొద్దీ అదొక హ్యాపీనెస్ అండి. నాకైతే 2 నిమిషాలు స్వామిని చూశానమాట. నాకు స్వామిని చూడగానే మిక్స్డ్ ఫీలింగ్స్ అండి, హ్యాపీనెస్ సాడ్ 2 కలిసి నాకు నువ్వు ఉన్నావు స్వామి అని ఒక్కసారి ఎమోషనల్ అయిపోయాను అనమాట. అంతలాగా ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నాకు అంత బాధ హ్యాపీనెస్ 2 మిక్స్ అయిపోయి ఉన్నాయి. స్వామి నా కోసం ఉన్నారు, నువ్వైతే నా చేయి విడవు కదా స్వామి అన్నట్టుగా అదొక ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సో మొత్తానికి నేనైతే మంచిగా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. స్వామి అన్ని చోట్ల హెల్ప్ చేసుకుంటూ వచ్చాడండి.
నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్లో లడ్డు తీసుకున్నామండి. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కొన్ని లడ్డూస్ తీసుకున్నారు. నాకు టోకెన్ ఉంది కదా 1 ఫ్రీ లడ్డు, సో అదొక్కటి నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత లగేజ్ కౌంటర్లో లగేజ్ మొబైల్స్ తీసుకుని స్వామివారి సైడ్కి అయితే వచ్చి అక్కడ ఒక ఫోటో అయితే దిగుతున్నామండి. బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్పి నేను అడగకుండానే వాళ్ళే మాతో పాటు వచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళతో కలిసి నేను కూడా బెంగళూరు వెళ్ళే పర్సన్స్ ఉంటే జాయిన్ అయిపోయి వెళ్ళానండి. సో స్వామివారి దర్శనం బాగా అయింది. నన్ను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకుండా ఆ దేవుడు ప్రొటెక్ట్ చేశాడు అనే ఫీలింగ్ మాత్రం నాకు అనిపించింది. అందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి దేవుడికి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా డెకరేట్ చేసి మంచిగా చాలా బాగుందండి. కోనేరు వైపుకి కూడా ఎప్పుడు వెళ్ళినా మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఒక్కోసారి వెళ్ళడానికి ట్రై చేసినా అలో చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు కోనేరు దగ్గరికి వరాహ నరసింహస్వామి టెంపుల్కి, నాకు వరాహ నరసింహస్వామి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా నండూరు శ్రీనివాసరావు గారు వీడియో చూసిన దగ్గర నుంచి వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి అని ఉంది నాకు. బట్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. స్వామివారి దర్శనం కన్నా ముందే వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలంట. ఎందుకంటే ఆయన క్షేత్ర పాలకులు, ఆయన దగ్గర ఏ కోరికలైతే కోరుకుంటామో అవి స్వామివారి దగ్గరికి చేరవేసి తీర్చుతారు అని చెప్తారనమాట. సో నాతో పాటు బెంగళూరు వెళ్ళే పర్సన్ నేను కలిసి వెళ్తున్నాము స్వామివారి దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి. అక్కడ కూడా ఒక 2-3 లైన్స్ అట్లా ఉన్నాయి. అంటే ఇప్పుడు స్వామివారి దర్శనం అంత పెద్ద పెద్ద లైన్లు అయితే లేవు, కానీ త్వరగానే అయిపోయిందండి, ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. బట్ మొత్తానికి నేను ఫస్ట్ టైం వరాహ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఏదేమైనా సరే ఏం జరిగినా అన్నీ మన మంచి కోసమే జరుగుతుంది అని ఫీల్ అయ్యి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎవరైనా కూడా. ఇక్కడ కూడా ఇలా లైన్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, చిన్ని గోవింద అన్నమాట, ట్విన్స్ వీళ్ళు, భలే క్యూట్గా చూస్తున్నాడు. పక్కనే కోనేరులో కూడా చాలామంది ఉన్నారండి, స్నానాలు అది చేస్తున్నారు. వరాహ నరసింహస్వామి దర్శనం వచ్చేసండి మనకి మార్నింగ్ 6 o'clock దగ్గర నుంచి నైట్ 8-8:30 వరకు మాత్రమే ఉంటుందండి. ఒక గురువారాల్లో మాత్రమే 9 o'clock వరకు ఓపెన్ చేస్తారు. ఇలా స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. బట్ నేనేంటి అంటే స్టార్టింగ్లో నాకు ఐడియా లేదు, నైట్ వచ్చాను కాబట్టి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, నేను ఒక్కదాన్నే అయిపోయాను కదా. సో అందుకనే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాను అనమాట. ఏదేమైనా ఆ దేవుడే అడ్జస్ట్ చేసుకుంటాడు అన్నట్టుగా. స్వామిని చూడంగానే నేను ఏమీ కోరికలు కోరుకోలేదండి. నా మనస్తత్వం ఏంటి అనేది ఆ దేవుడికి తెలుసు కదా, అన్నీ నేనేం చెప్పవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కోనేరు దగ్గర నేనైతే స్నానం చేయలేం కాబట్టి వాటర్ అలా తల మీద జల్లుకున్నాను అనమాట. కళ్ళతో మనస్ఫూర్తిగా కోనేరుని అయితే చూశానండి. మంచిగా స్వామివారి దర్శనం అయ్యింది. కోనేరు దగ్గర కూడా వెళ్ళాను, అన్ని టెంపుల్లు కవర్ చేసుకున్నానండి. హ్యాపీగా అనిపించింది. ఓకే అండి, ఇది మా తిరుపతి వీడియో. నెక్స్ట్ అదే రోజు బెంగళూరు 9:30 కల్లా నేను రీచ్ అయిపోయానండి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాడు. నిజంగా ఆయనే హెల్ప్ చేశాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ శ్రీవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.